ఈ రైలు లేటుతో చచ్చిపోతున్నాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా, డబ్బు చేత ప్రయాణం చేస్తున్నావా? ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి ఇటు వస్తారా? మీ టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన్ని అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు. కామ్గా కూర్చోండి ప్లీజ్. తలుపులు. అయ్యా వస్తున్నానండి. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా? ఏడిసేవలే, చిన్న అబ్బాయి దోమలగుంట్లో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. ఏమండి, తొందరగా హారతి కళ్ళ కద్దుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి, పూజ దాకా ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం, అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? ఏమిటి నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్నిసార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కోండి. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు వేస్తున్నావే? ఏం చేయను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కిట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేరుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు. పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మగారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు. అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగొంకాయలైనా ఈ పొట్టోడు కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. बम्बई से आए मेरा दोस्त प्लाटफाम में है अपना स्वामी నమ్ముకున్నాము మన బతుకు ప్లాట్ఫామ్. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. మీరెవరు చెప్పండి. కమ్ ఆన్ టెల్ మీ. సార్, వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అందులో సోఫా సెట్ వేశారు, ఇంకా బాగుంటుంది సార్. ఏసీ పెట్టారు, 5 స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్. వెరీ గుడ్ మెయింటైన్. ఏంటిది మా గారు, మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అది అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. చైతన్య, రామారావు, సుబ్రహ్మణ్యం సార్. కరెక్ట్, మాయ సుబ్రహ్మణ్యం సార్. మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్. మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్, వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది. పాపం సార్. ఈ ఊళ్ళో ఇంటి తాళాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్. వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్. మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు. ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది. ఊళ్ళో చిన్న పొట్టలుంది, అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్. వాడు మళ్ళీ వచ్చేసరికి మేము ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్. వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్. ఫోన్లే కాసేపు ఉండనిద్దరు, వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా అంటున్నారుగా. ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి? మీరు ఉండండిరా. ఎవరి మహాతల్లి? ఎస్ఎం గారు, భార్య గారు. నమస్కారం అమ్మా. పంపుల్లో నీళ్ళు అవి బాగా వస్తున్నాయా? మేము చూసుకుంటాగా. రారా. కాదండి. అమ్మయ్య, టిక్కెట్లేవి? టికెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్. మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి. సరే, మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ 3 టికెట్లు నాకు చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను. ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు, లోపల పెట్టుకుంటాను. చిన్నాడు వచ్చే టైం అయినట్టుంది. పెద్దాడు 1 గంట లేటుగా వచ్చాడు, చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఏమిటో పొద్దున్నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది.